సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆటో జర్నీ అఫీషియల్. తెలుసుగా నేను మీ శ్రీకాంత్. సో ఈరోజు నైట్ వచ్చేసి 150 అవుతుంది. ఆటోకి అయితే వచ్చా, కిరాయి సరిగా చేయలేదు. అటు ఇటు ఒక 800 నుంచి 900 చేశాను. నేను బయలుదేరింది 8 o'clock. అయితే చాలా డల్ ఉంది, కిరాయి లేదు, ఏం లేదు. అయితే ఇందాక నేను యాక్చువల్గా నా ఆటో పోర్టర్లో పెట్టాను అనమాట. ఇప్పుడు ప్యాసింజర్ ఆటోస్ కంటే 3 వీలర్ చిన్న చిన్న ఆటోస్, ఓలా ఊబర్ ఆటోస్ ఉంటాయి కదా, ఆ ఆటోస్ కూడా పోర్టర్లో అటాచ్మెంట్ చేస్తున్నాను అనమాట. అట్లాగే నేను పోర్టర్లో అటాచ్మెంట్ చేసుకున్నాను. ఒక 2 డ్రాప్స్ అయితే కొట్టాను చాలా రోజుల తర్వాత. సో ఇందాక నాకు ఒక ఆర్డర్ వచ్చింది, మన గచ్చిబౌలి నుంచి చింతలమెంట్ రాజేంద్ర నగర్ అని చెప్పి. సో కస్టమర్కి కాల్ చేశా. సో కస్టమర్ ఏమన్నాడంటే, అప్పటికి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది గాయస్, 270 రూపాయలే చూపించింది. 270, 287 ఏమో చూపించింది. సో కస్టమర్కి ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, అన్న 2 మనుషులు ఎక్కుతారు, కొన్ని సామాన్లు ఉన్నాయంటే. సరే అన్న, టైం అయితే చాలా లేట్ అయింది, అండ్ టైం చూస్తే చాలా అవుతుంది, దగ్గర 1:30 అవుతుందన్న, వీలైతే ఒక 100 రూపీస్ ఎక్కువ ఇచ్చాయన్నా అని చెప్పాను. అయితే ఆయన ఏమన్నాడు, నేను ఎందుకు ఇస్తాను, నేను ఇయ్యను, అది ఇది అని చెప్పి రాష్ట్రీయ మాట్లాడాడు. సో నేనన్నా, సరే అన్న, మీరు రానప్పుడు నేను ఉంటే రాలేనులేండి అని నేనంటే, ఆడేమన్నాడు, ఆడు బీఆర్ రోడ్డు. అయితే అన్న ఠీకే క్యాన్సిల్ కాలేదు అని చెప్పి ఒక గంట సేపు, ఒక 40 నిమిషాలు చూసినా బుకింగ్ క్యాన్సిల్ చేస్తున్నాడు. ఇక అరే చేస్తా అని చెప్పినాడు, క్యాన్సిల్ చేస్తున్నాడు. అప్పుడే నాకు ఓలాలో బుకింగ్ పడ్డది, నేను వెళ్ళిపోయిన తర్వాత కస్టమర్ కేర్ నుంచి నేనే కాల్ చేస్తే క్యాన్సిల్ అవ్వట్లేదని ఫోన్ చేసి అడిగితే, లైన్లో ఉండండి, కస్టమర్ కేర్కి కలుపుతాను, అది ఇది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఒకసారి కలపండి మేడం అంటే మాట్లాడిన తర్వాత, అంతా కుదిరిపోయిన తర్వాత కస్టమర్ కేర్ ద్వారా నేను క్యాన్సిల్ చేసుకున్నాను. వాడు ఇంకా హైపైగా మాట్లాడుతుండో నాకు మండింది, గుద్దలో మండింది. కానీ ఏమనలే, ఎందుకు లేదు అంత రిస్క్ అని కాదు. కానీ వాడిని తిట్టడం వల్ల మనకేమొస్తుంది కదా సార్, బీఆర్ రోడ్డు, మనమేమో సిటీ వాళ్ళం. సో కస్టమర్ని ఇట్లా అడిగా. అయితే కస్టమర్కి మరీ చెప్పా, 3 వీలర్ అనేవి 2 ఉన్నాయి, చిన్న ఆటోలు అండ్ ప్యాగో ఆటోలు. ఓలా ఊబర్లో నడిపే ఆటోలు, ప్యాగో ఆటోలు ఉన్నాయి కాబట్టి లోగో కొంచెం మార్చండి, ఆటో సింబల్ పెట్టండి, అండ్ ట్రాలీ సింబల్ పెట్టమని చెప్తే కస్టమర్లు థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు ఇబ్బంది అవుతున్నట్టుంది, మేము ట్రై చేస్తాం, మా చేతనైనా మాకు ఎలా వీలైతే అలా మేము లోగో మార్చడానికి ట్రై చేస్తామని చెప్పి కస్టమర్ చేసేది. సో ఈ పోర్టర్ అయితే బేకార్ ఉంది, 5-6 కిలోమీటర్ పికప్ వస్తుంది, అస్సలు నచ్చట్లేదు. ఆడేమి ఇస్తుండో కిలోమీటర్కి 15 రూపాయలు అంటుంది, కానీ అది గిట్ట డల్లు, మొత్తం వేస్టే, కిరాయిలు లేవు, ఏం లేవు, మస్తు ఇబ్బంది అవుతుంది గాయస్. సో మొత్తానికి అయితే ఇది ఈరోజు జరిగింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గాయస్. ఓకేనా, బాయ్.